ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలకు పెద్ద కష్టం వస్తుంది. అదే సందర్భంలో ఇండియాలో గూడా కష్టం వస్తుంటే దాన్ని క్యాచ్ చేసుకోగలుగుతుంది మాత్రం హైదరాబాదేనట. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఐటీ ఉద్యోగాల మందగమనం కొనసాగుతుంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రముఖ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ప్రభావం దేశంలో ఐటీ ఉద్యోగుల మీద పడుతుంది. ఇటీవల ఐటీ నియామకాలు తగ్గిపోయింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లోను మన దేశంలోని హైదరాబాద్ ఐటీ రంగంలో మాత్రం రికార్డు స్థాయిలో ఉద్యోగాల సంఖ్య పెరిగింది. ఐటీకి ప్రధాన కేంద్రాలుగా కొనసాగుతున్న బెంగుళూరు, హైదరాబాద్‌లో ఈ పురోగతి అయితే కనిపిస్తోంది. ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ ఉద్యోగ నియామకాలు జాబ్ క్లిక్‌ల మీద అధ్యయనం చేసి పలు కీలక అంశాలు ఈ సంస్థ శుక్రవారం విడుదల చేసినటువంటి నివేదిక ఏం చెప్తుందంటే 41.5% పెరుగుదల ఉందట హైదరాబాద్‌లో. అదే సందర్భంలో బెంగుళూరులో ఇది 24% ఉందట. ఈ 2 నగరాలు ఐటీ నిపుణులకు ప్రధాన ఉద్యోగ విపణి కేంద్రాలుగా ఉన్నాయని చెప్పింది. అదే సందర్భంలో ఐటీ రంగ కొలువుల వేటలోని యువత నిపుణుల్లో హైదరాబాద్‌కి ప్రాధాన్యత ఇస్తున్నోళ్ళు 161% పెరిగారట. అదే సందర్భంలో బెంగుళూరు నగరంలో ఈ వృద్ధి 80%గా ఉందట. మరొకటి దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల అవకాశాలు తగ్గుదల నమోదైంది. కొత్త పోస్టింగ్‌లో 3.6% తగ్గుదల ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత, ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఐటీ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు నివేదిక చెప్పింది. ఐటీ ఉద్యోగాల ఆశావాహుల నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా పెరుగుతున్న పోటీ ప్రపంచం నిలదొక్కుకోగలరని పేర్కొంది. ఎనాలిసిస్, అజైల్, ఏపీఐఎస్, ఐస్, ఏపీఐస్, జావా స్క్రిప్ట్, ఎన్‌క్యూఎల్ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి అత్యధికంగా ఐటీ నియామకాల అవకాశం లభిస్తున్నాయి అన్నటువంటిది తేలింది.